జగన్పై విమర్శలు వస్తే అందరికంటే ముందుగానే ఆయనే మీడియా ముందు వాలిపోతారు. జగన్పై సొంత చెల్లి మొట్టమొదటి విమర్శలు చేసినప్పుడు ఆయనే ఎదురుదాడికి దిగారు. జగన్ కుటుంబం రాజకీయాల్లో తనెందుకు తలదూర్చాలనుకుంటే విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ వద్ద మార్కులు కొట్టేసేందుకు ఏం చేయాలో అన్నీ చేసిన ఆ నేత ఇప్పుడు గప్చిప్ అయ్యారు. ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు నెంబర్ 2గానే సజ్జలే ఉన్నారు. విజయసాయిరెడ్డి మొదట్లో ఆ స్థానంలో ఉన్నా ఆ తర్వాత జగన్ సైతం నమ్మి చేసేలా సజ్జల పార్టీలో పట్టు సాధించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడే నాటి వరకు ఆయనే మీడియాకు టచ్లో ఉంటూ హడావిడి చేశారు. వైసీపీ అధికారం కోల్పోయాక సజ్జల మీడియా ముందుకు రాలేకపోతున్నారు. పూర్తిగా తెరచాటు రాజకీయం చేస్తున్నారన్న టాక్ నడుస్తుంది. జగన్ నిర్వహించిన సమావేశాలకు సైతం వచ్చామా వెళ్ళామా అన్న తరహాలో సజ్జల వ్యవహరిస్తున్నారు. జగన్పై విమర్శల దాడి కొనసాగుతున్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎదురుదాడి చేసే ఆయన కిమ్మనడం లేదు. కూటమి నేతల నుంచి కాకుండా కొద్ది రోజులుగానే జగన్ను షర్మిల టార్గెట్ చేస్తున్నారు. సజ్జల సైలెంట్ మోడ్లో నుంచి బయటికి రావడం లేదు. ఈ విషయంలోనే కాదు, వైసీపీకి సంబంధించి ఏ విషయాన్ని ఆయన సీరియస్గా తీసుకోవడం లేదు. మొన్నటి ఢిల్లీ ధర్నాలోని సామాన్య నేతగా కనిపించారు తప్పితే మునుపటిలా ఆయన హడావిడి కనిపించడం లేదు. దీంతో సజ్జల సైలెన్స్ పై పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది.